ఐక్యూ వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. దీంట్లో ఫీచర్స్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ నియో 10. ఇది మాత్రం ఒక మంచి గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మొబైల్ ఇది. దీంట్లో ఫీచర్స్ మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ ఐక్యూ నియో 10 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్స్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్‌కి చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇప్పుడు ఈ ఐక్యూ నియో 10 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 144 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు 5500 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. మెయిన్గా గేమింగ్ ఆడే వాళ్ళకి, దాంతోపాటు మూవీస్ చూసే వాళ్ళకి డిస్ప్లే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. డిస్ప్లే సైజ్ పెద్దగా వస్తుంది. మనకు రెజల్యూషన్ కూడా 1.5K వస్తుంది. దీంట్లో మనకు బ్రైట్నెస్ కూడా ఎక్కువగానే వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ OS కెమెరా వస్తుంది. ఇది మనకు సోనీ సెన్సార్ కాబట్టి ఫొటోస్, వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ దీంట్లో సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP వస్తుంది. ఇది కూడా మనకు ఒక మంచి సెన్సారే. ఫొటోస్, వీడియోస్ కూడా మనకి బాగానే తీసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు ఈ ఐక్యూ నియో 10లోన. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్లో మెయిన్ హైలైటింగ్ ఫీచరే ప్రాసెసరు. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఇది మనకు స్నాప్డ్రాగన్ నుంచి కొత్త ప్రాసెసరు. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S Gen 4. ఇదే మనకు ఫస్ట్ మొబైల్ ఈ స్నాప్డ్రాగన్ 8S Gen 4తో వస్తుంది. పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలన్నా, జనరల్ యూస్కి, దాంతోపాటు ఫోటో, వీడియో ఎడిటింగ్కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్గా మనకి ఈ మొబైల్లో ఇదే హైలైటింగ్ ఫీచరు. మెయిన్గా ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్ ఆడడానికి ఈ మొబైల్ అనేది లాంచ్ చేసినారు. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు రెండో చిప్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఐక్యూ Q1 చిప్. మనకి చిప్ ఉండడం వల్ల మెయిన్గా మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్స్ డ్రాప్ కాకున్నట్ల, హీటింగ్ ఎక్కువ కాకున్నట్ల ఈ Q1 చిప్ అనేది యూజ్ అవుతుంది. ఓవరాల్ మనకి ఈ మొబైల్లో 2 చిప్స్ ఉంటాయి. ఒకటి మెయిన్గా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ఇంకోటి వచ్చేసి ఐక్యూ ఓన్ చిప్. ఈ 2 చిప్ వల్ల మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు LPDDR5X అల్ట్రా ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే ఉంటుంది. దాంతోపాటు 7000 mm² దాకా వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. మీకు ఎక్కువగా హీట్ కాకున్నట్లయితే కూలింగ్ అనేది చేస్తుంది. దాంతోపాటు దీంట్లో మనకు గేమ్స్ సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ నియో 10 5G. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు ఏకంగా 7000 mAh వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అది కూడా మనకు ఒక మంచి గేమింగ్ మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇచ్చినారు, 7000 mAh. దాంతోపాటు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు Wi-Fi 7 సపోర్ట్ ఉంటుంది. IR బ్లాస్టర్, NFC, మ్యాక్సిమం మనకు అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి ఈ ఐక్యూ నియో 10 5Gలోన. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 3 years OS అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ దీంట్లో మనకు AI సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మనకు యూస్ఫుల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 8GB ర్యామ్ 128 వచ్చేసి 32,000 రూపాయలు పెట్టినారు. 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 34,000 రూపాయలు పెట్టినారు. 12GB ర్యామ్ 256GB వచ్చేసి 36,000 రూపాయలు పెట్టినారు. లాస్ట్ మనకు 16GB ర్యామ్ ప్లస్ 512GB స్టోరేజ్ వచ్చేసి 41,000 రూపాయలు పెట్టినారు. ప్రైస్ మాత్రం మనకు బెస్ట్ ప్రైస్కే లాంచ్ చేసినారు. తక్కువ రేట్కే మనకు మంచి ఫీచర్స్ అనేది ఇచ్చినారు ఈ ఐక్యూ నియో 10 5Gలోన. దాంతోపాటు బ్యాంక్ ఆఫర్ వచ్చేసి 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు కార్డ్ ఆఫర్ అన్ని అప్లై చేసుకుంటే మనకు బేస్ వేరియంట్ 8/128 30,000 రూపాయలకి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే. ఇది మాత్రం మనకు ఒక బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ప్రైస్ మాత్రం మనకు చాలా తక్కువ రేట్కే లాంచ్ చేసినారు. ఇప్పుడు ఈ మొబైల్ సేల్ గురించి మాట్లాడితే ఈ రోజు నుంచి మనకు ప్రీ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. మనకి ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ June 1 వరకు ఈ ప్రీ బుకింగ్ అనేది ఉంటుంది. ఈ ప్రీ బుకింగ్లో మనకు ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చినారు. ప్రజెంట్ మీరు ఈ రోజు నుంచి June 1 వరకు ప్రీ బుకింగ్ చేసుకుంటే ఐక్యూ TWS అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఇది మాత్రం ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. మనకు ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి June 2 అయినా సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. June 3 నుంచి మనకు ఓపెన్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ 30 నుంచి 35,000 రూపాయలు ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ ఐక్యూ నియో 10 మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డీలే. దీంట్లో డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి ఈ ఐక్యూ నియో 10 5Gలోన. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే
వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Free audio post-production by alphonic.com.